ఎగ్జాంపుల్ చెప్పారండి, అంతే ఒక ఉదాహరణ చెప్పారు. అంటే ఇలా ఉన్నప్పుడు ఒక ఆరోపణ చేసినప్పుడు పలానా వ్యక్తికి సంబంధించి చూపించాలి, ఏదైనా ఆధారం చూపించాలి అని అంటున్నారు. మీ దగ్గర ఉన్న ఆధారం ఏంటి అనేదే కదా వాళ్ళు అడుగుతుంది. మేడం ఇప్పటికే మేము కలెక్టర్లకు రిప్రజెంటేషన్ రూపంలో ఆధారాలతో సహా ఏ జిల్లాకు ఆ జిల్లా మరి కోర్టు ఎందుకు మొట్టికాయలు ఇస్తుంది ఈ విషయంలో? మొట్టు నిద్ర నటిస్తుంటే ఈ పార్టీలు మొట్టు నిద్ర పోతాడు చెప్పండి. ప్రజలు తమ యొక్క ప్రతాపం చూపిస్తారు. పక్కన పెట్టండి. ఒక్క నిమిషం రామారావు గారు, ఒక్క నిమిషం కార్తిక్ గారిని చెప్పనివ్వండి. ఒక్క నిమిషం అండి రామారావు గారు, ఒక్క నిమిషం ఆగండి, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి వస్తాను. కార్తిక్ గారు కంటిన్యూ. ఇప్పుడు నిజంగా ఆధారాలు ఉన్నాయి అనుకోండి, కోర్టు ముందు సభ్యం చేయొచ్చు, ఫస్ట్ పాయింట్. లేదు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వచ్చి మాట్లాడొచ్చు, సెకండ్ పాయింట్. ఇంకొక మాట కూడా చెప్తున్నా, మండలిలో అచ్చెన్నాయుడు గారు మాట్లాడారు కదా అంటే, శాసనసభలో లోకేష్ గారు మాట్లాడుతున్నారు కాబట్టి వేరే మంత్రి శాసన మండలిలో వివరణ ఇచ్చారు. ఇవాళ లోకేష్ గారు శాసన మండలికి వెళ్తారు, ఇవాళ శాసన మండలిలో వివరణ ఇస్తారు. షెడ్యూల్ ప్రకారం చెప్తున్నాను, నేను చెక్ చేసి చెప్తున్నా, నాకున్న అంచనా బట్టి చెప్తున్నాను. సరే ఒకవేళ లోకేష్ గారు మండలికి అసలు పోలేదనుకో, ఎవరు అనుకున్నప్పుడు రామారావు గారు పాయింట్అవుట్ చేసిన సంబంధం అది ఓకే. నిన్న లోకేష్ గారు ఆ శాసనసభలో ఎంగేజ్ అయి ఉన్నారు కాబట్టి శాసన మండలికి పోలేదు. అక్కడ ఇంకొక మంత్రిని కేటాయించారు, అది అచ్చెన్నాయుడు గారు. ప్రభుత్వం తరఫున ఏ కేబినెట్ మంత్రి అయినా వివరణ ఇవ్వచ్చు. ప్రభుత్వం అనేది కంబైన్డ్, మొత్తం కేబినెట్ కంబైన్డ్ గా ఉంటది. ఒక మంత్రి తరఫున ఇంకొక మంత్రి వివరణ ఇవ్వచ్చు. అది పెద్ద విషయం కాదు. అది మేబీ రామారావు గారికి తెలియదని నేను అనుకోను. అయితే ఒక విషయం, మనం ఒక విషయాన్ని చెప్పేటప్పుడు దానికి ఆధారం ఉండాలి, పైగా బాధ్యతలు ఉండాలి, దాంట్లో వాస్తవం ఉండాలి, దాన్ని అందరూ అంగీకరించాలి. ఆంధ్రప్రదేశ్ ఎవరు అంగీకరించట్లేదండి, తోటి పార్టీగా తోటి విపక్షాలు అంగీకరించట్లేదు, తోటి విపక్షాలు అంగీకరించే చెప్పే వాదంతో కాదు. లోకేష్ మీద ద్వేషం కనపడుతుంది మీకు తప్ప, లోకేష్ అంటే కోపం కనపడుతుంది తప్ప ఒక నిమిషం రామారావు గారు ఆయన రాజకీయ విశ్లేషకుడిగా వచ్చారు, సో దాన్ని గౌరవించండి. ఆయన ఏ పార్టీకి స్టాండ్ ఇవ్వకుండా ఆయన ఒపీనియన్ చెప్తున్నారు. నేను మీ టైంలో మళ్ళీ దానికి ఆన్సర్ చేయొచ్చు. ఒక నిమిషం ఆగండి. ఎస్, ఒక నిమిషం కార్తిక్ గారు మీ పాయింట్ కంక్లూడ్ చేయండి, నేను రాఘవేంద్ర గారితో మాట్లాడాలి. ఎస్, రామారావు గారు మాట్లాడటం వల్ల ఆయన ఏం మాట్లాడుతున్నారో నాకు నిజానికి అర్థం కాలేదు. అంటే నేను మాట్లాడుతున్నప్పుడు ప్యారల్ గా ఆయన మాట్లాడటం వల్ల ఆయన ఏదో నా గురించే మాట్లాడాడు కానీ నాకు అది అర్థం కాలేదు. సరే నేను ఆయన వదిలేస్తున్నాను. వాళ్ళని ఇలా మాట్లాడితే రాష్ట్ర ప్రజలు వదిలేస్తారు, కానీ కొన్ని పద్ధతిగా నాకు రామారావు గారు అంటే గౌరవం ఉంటది. నేను మాట్లాడిన తర్వాత నా పాయింట్ అబ్జెక్షన్ ఉంటే అది చెప్పొచ్చు కాక, నాకు వినపడకుండా నేను మాట్లాడుతున్నప్పుడు ప్యారల్ గా మాట్లాడితే నాకే అర్థం కాదు. సరే వదిలేయండి, నేను ఆయన పెద్దరికానికి వదిలేస్తున్నా ఆ విషయాలు. కానీ నేనేమంటానంటే, ఒకవేళ ఆధారాలు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యతగా ఎమ్మెల్యే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ సభ్యుడిగా అసెంబ్లీకి రావాల్సిందే. నాకు వాళ్ళు లెటర్స్ సమాధానం ఇవ్వలేదు, ఇంకోటి కాదు, ప్రజలు ఓటేశారు, ఎమ్మెల్యేగా గెలిపించారు, నీ బాధ్యతగా రావాల్సిందే. మరి చంద్రబాబు నాయుడు గారు అప్పుడు పోయారు కదా అని ఇందా రామారావు గారు మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ నుంచి బయటకు పోయిన కేసు వేరు, అప్పుడు అవమానిస్తే ఏడ్చుకుంటూ పోయారు చంద్రబాబు నాయుడు గారు, అది వేరు. ఆయన కుటుంబాన్ని అవమానించినప్పుడు. అయినా చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ నుంచి పోయినా సరే వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలంతా అసెంబ్లీకి హాజరయ్యారు. కానీ పార్టీకి ఎక్కడ అసెంబ్లీని బైకాట్ చేయరా. పార్టీగా అసెంబ్లీని బైకాట్ చేస్తే తప్పయ్యేది, ఆ రోజుల్లో కూడా తప్పయ్యేది. కానీ పార్టీకి అసెంబ్లీని బైకాట్ చేయరా. ఒక్క చంద్రబాబు నాయుడు గారు అది కూడా అవమానించబట్టి దానికి రాష్ట్ర ప్రజలు చూశారు. రేపు జగన్మోహన్ రెడ్డి గారు కూడా వచ్చి అవమానించబడి వెనక్కి వెళ్తే అది వేరు, అది డిఫరెంట్. అది అప్పుడు రాష్ట్ర ప్రజలు చూసుకుంటారు. నేను ఇప్పటికీ చెప్తున్నాను కదండి, రేపు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వచ్చారనుకోండి, ఆయన వీళ్ళు ఏమైనా ఇబ్బంది పెట్టారనుకోండి, టైం ఇవ్వలేదనుకోండి, మాట్లాడలేదనుకోండి, ఇబ్బంది పెట్టారనుకోండి, అది రాష్ట్ర ప్రజలు చూసుకుంటారు, దాన్ని ప్రజలకు వదిలేయచ్చు. సరే ఇదొక డిఫరెంట్. నేనేమంటానండి, ఇప్పటికైనా సరే వైసీపీ గగ్గోలు వదిలిపెట్టి ప్రజా ఇష్యూ, నిజంగా పబ్లిక్ ఇష్యూస్ మీద ఫైట్ చేయమనండి. ఇప్పుడు ఇందాక రామారావు గారు చెప్పారు, కమ్యూనిస్ట్ పార్టీస్ కూడా వేరే ఇష్యూస్ మీద ప్రభుత్వాన్ని ప్రశ్న చేస్తున్నాయి కదండి. నిజమే, వాళ్ళ యొక్క మీరు కూడా చేయండి, నిజమైన ప్రజా సమస్యల మీద చేయండి, రియాలిటీ మీద చేయండి, నిజమున్న సమస్యల మీద చేయండి. అబద్ధాల మీద ఎందుకు బతుకుతున్నారు మీరు? నిజమైన ప్రజా సమస్యలు చెప్పండి, చెప్తా. కానీ ఉద్యమాలు, ప్రజా ఉద్యమాలు చేయండి, ప్రజా సమస్యలు చేయండి. నిజమైన అబద్ధాలు, లోకేష్ మీద కోపం, లోకేష్ మీద
తప్ప మీకేముందండి? ఓకే అండి కార్తిక్ గారు, మీరు చెప్పిన అంశాలు కొన్ని కన్సిడర్ చేయొచ్చు, బట్ ఓకే, ప్లీజ్ వెయిట్. ఒక నిమిషం రామారావు గారు, ఒక నిమిషం. రాఘవేంద్ర గారు, సో ఇందాక రామారావు గారు ఒక పాయింట్ అయితే అన్నారు, 336 కేసుల్లో సగం మీరే సొంతంగా పెట్టిన కేసులు అని చెప్పేసి కూడా అన్నారు. నిజంగానే సొంతంగానే కావాలని డిఎస్సి నియామకాల్ని కాస్త లేట్ చేయడానికి మీరే సొంతంగా కావాలని కొన్ని కేసులు పెట్టారా? కొంచెం కూడా సిగ్గు శరం లేదు. ఇప్పటికైనా ప్రజలు ఇంత గడ్డి పెడుతున్నా, కోర్టులు గడ్డి పెడుతున్నా సిగ్గు శరం లేకుండా రోడ్డు మీద నోరు మీద ఒక నిమిషం ఆగు. మాట్లాడేటప్పుడు డోంట్ డిస్టర్బ్. ఓకే, మాట్లాడేటప్పుడు డోంట్ డిస్టర్బ్. ఆన్సర్ చేయి. ఓపిక లేకపోతే నిస్సత్తుతో ఉన్నటువంటి మీరు ఎందుకంతా మీకు సరే, ఒక్క నిమిషం రామారావు గారు, ఒక్క నిమిషం ఆగండి. ఒక నిమిషం రామారావు గారు, ఒక్క నిమిషం. ఎస్ రాఘవేంద్ర గారు, ప్రజలు చూస్తుంటారు కొంచెం ప్రజలు చూస్తున్నారమ్మా. ప్రజలు చూసేదాన్ని ప్రజలు చిరాకెత్తిపోయారు వీళ్ళు చేసే ఎకిలి శాస్త్రాలకి. ప్రజలు చిరాకెత్తిపోయి ఉన్నారు. ఇది డిఎస్సి ఇప్పుడు ఒకటి క్లియర్ గా అడుగుతా ఉన్నా, ఫాస్ట్ ట్రాక్ ఆపవయ్యా సోది. నాకు కార్తీక్ ఒక నిమిషం. ఇప్పుడు నేను విమర్శించడానికి ఆన్సరబుల్ గా ఉండు. ఎవరు మూసుకొని ఉపన్యాసాలు తప్ప ఒక్కటి సబ్జెక్ట్ మాట్లాడు, పచ్చి అబద్ధాలు మాట్లాడతావు. ఒకటండి, నేను ఒకటే చెప్తా ఉన్నా, ఈ రోజు రాష్ట్రంలో ప్రజలు ఎవరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని యాక్సెప్ట్ చేసే పరిస్థితిలో లేరు. క్లియర్ గా ఏదైతే ఒక నిమిషం రామారావు గారు ఒక నిమిషం. ఈ ఆరోపణలు వద్దు, ఒక నిమిషం ప్లీజ్. డిబేట్ డిసిప్లిన్ మెయింటైన్ చేయండి దయచేసి అందరూ కూడా. ప్లీజ్ రామారావు గారు ఒక నిమిషం ప్లీజ్, డోంట్ ఇంటరప్ట్ అండి. మీరు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఇంటర్ఫియర్ అవ్వలేదు. ఒక నిమిషం రామారావు గారు లాస్ట్ నేను మీతోనే తీసుకుంటాను. ఒక నిమిషం ఓపికతో వెయిట్ చేయండి. రామారావు గారు నేను లాస్ట్ మీతోనే తీసుకుంటాను, ఓపికతో ఉండండి దయచేసి. రాఘవేంద్ర గారు, సరే ఒక నిమిషం అండి, ఆగండి. రామారావు గారు, రాఘవేంద్ర గారు ఒకటి, సరే మీరు అంటున్నట్లు వాళ్ళెవరు ఎన్ని కన్సర్న్స్ ఉన్నా కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం, మేము వాటికి సంబంధించి వివరణ ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పేసి నిన్న మంత్రి మాట్లాడారు. ఓకే, ఆ విషయాన్నింటినీ యాక్సెప్ట్ చేసినప్పటికీ కూడా నిన్న సభలో ఒక మాట అయితే అన్నారు, టీచర్లని వైన్ షాప్ల దగ్గర నిలబెట్టే సంస్కృతి వీళ్ళది, గత ప్రభుత్వం వీళ్ళు ఇలా చేశారని చెప్పేసి మాట్లాడారు. ఇది రాజకీయంగా నిజంగా సమర్థించే అంశమా? డిఎస్సి గురించి మాట్లాడుతున్నప్పుడు టీచర్ల గురించి మాట్లాడడం ఇది నిజంగా రాజకీయంగా సమర్థించవచ్చా? మీరు ఒకటి ఇక్కడ మేము చాలా క్లియర్ గా చెప్తాను, వాళ్ళు ఏదైతే చెప్తున్నారు ఈ రోజు రోడ్ల మీదకి వచ్చేసి ఏదైతే చేస్తున్నారో ఇవన్నీ కూడా వీళ్ళ యొక్క సొంత ప్రయోజనాల కోసం చేస్తున్నారు తప్ప నిజంగా టీచర్స్ యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడడానికి, లేకపోతే రాష్ట్రంలో టీచర్స్ నియమించడానికి కోసమో, లేకపోతే నిరుద్యోగులకు ఏదైనా ఉద్యోగ కల్పన కోసమో కాదు. ఇప్పుడు మేమేం అబద్ధం చెప్పలేదు. టీచర్స్ ని వైన్ షాపుల దగ్గర కాపలా పెట్టిన సంస్కృతి వాళ్ళది. నేను లోకేష్ గారు కాదు, నేను మాట్లాడుతున్నా. అదే విధంగా టీచర్స్ దగ్గర బాత్రూమ్స్ వాష్ చేయించి బాత్రూమ్స్ కాపలా పెట్ట కొన్ని స్కూల్స్ లో చేసినటువంటి పరిస్థితి కూడా వాళ్ళు ఏదో నాడు నేడు ఏదో పెట్టారు ఆ రోజుల్లో చేసినటువంటి పరిస్థితి కూడా నేను చెప్తా ఉన్నా. నేను ఒకటే చెప్తున్నా, ఆంధ్రప్రదేశ్